తెలుగు సినీ ఇండస్ట్రీలో టికెట్ ధరల పెంపు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మక చిత్రాలు రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో టికెట్ ధరల పెంపును నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిర్మాతలు డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే సస్పెండ్ చేయాలని, టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలు లేదా ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని నిర్మాతలు కోర్టును కోరారు. తాము ఇప్పటికే ఈ విషయమై హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని, ఆ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు విన్నవించారు. అయితే ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని నిర్మాతల తరఫు న్యాయవాదులు కోరగా హైకోర్టు అందుకు నిరాకరించింది. ఇక టికెట్ ధరల పెంపును అమలు పరచాలంటూ కూడా నిర్మాతలంతా కూడా కోరుతున్నారు. సో తెలుగు సినీ ఇండస్ట్రీలో టికెట్ ధరల పెంపు వ్యవహారము మరొకసారి చర్చనీయాంశంగా మారింది. అటు రాజసాబ్ అలాగే మనశంకర వరప్రసాద్ ఈ చిత్రాలకు నిర్మాతలు హైకోర్టును అయితే ఆశ్రయించారు టికెట్ రేట్ల పెంచడానికి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మరి టికెట్ రేట్లను పెంచే అవకాశం ఎంత మేరకు ఉన్నాయి? హైకోర్టు ఏ విధంగా స్పందించింది? టికెట్ ధరలు పెంచాలని, అదనపు షోలకి అనుమతి ఇవ్వాలని చెప్పేసి మరోసారి రాజశాబ్ కి సంబంధించిన, అదేవిధంగా మనశంకర్ వరప్రసాద్ కి సంబంధించిన నిర్మాతలు అయితే హైకోర్టును ఆశ్రయించారని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే ఈ టికెట్ ధరల పెంపుల విషయంలో సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి ఇష్యూలో భాగంగా ఈసారి మరోసారి ఈ సినిమాలకు సంబంధించి టికెట్ ధరలు, అదేవిధంగా అదనపు షోలకి అనుమతి ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించింది. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ఈ ఇష్యూకి సంబంధించి కావచ్చు, టికెట్ ధరలు పెంచకుండా, అదేవిధంగా అదనపు షోలు కల్పించకుండా గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దానికి సవాల్ చేస్తూ కూడా ఈసారి ఈ రాజాసాబ్ కు సంబంధించి, అదేవిధంగా మనశంకర్ వరప్రసాద్ చిత్ర నిర్మాతలు అయితే ఆ డివిజన్ బెంచ్ కి అయితే ఆశ్రయించడం జరిగింది. డివిజన్ బెంచ్ ఆశ్రయించి దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలంటూ టికెట్ షోలకు సంబంధించి, అంటే టికెట్ ధరలు పెంచేలాగా, అదేవిధంగా అదనపు షోలు కల్పించేయాలని చెప్పేసి కూడా, ప్రత్యేక షోలు కల్పించే విధంగా అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. కానీ ఇందుకు సంబంధించి హైకోర్టు కూడా ఈ పిటిషన్ కి సంబంధించి అయితే నిరాకరించిందని చెప్పాలి. ఈ నిరాకరణలో భాగంగా అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని చెప్పేసి నిర్మాతలు కోరినా కూడా, దానికి సంబంధించి నిర్మాతల తరపున న్యాయవాదులు కోరినా కూడా దానికి సంబంధించి హైకోర్టు అయితే నిరాకరించిందని చెప్పాలి. కానీ దీనికి సంబంధించి ఈ పిటిషన్లపై బుధవారం అయితే మరోసారి విచారణ హైకోర్టు చేయనుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే ఈ ధరల పెంపు విషయానికి సంబంధించి కావచ్చు, ప్రత్యేకమైనటువంటి అంటే బెనిఫిట్ షోలు కావచ్చు, అదేవిధంగా లేట్ నైట్ షోలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అనుమతి ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఈ రాజసాబ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనశంకర్ వరప్రసాద్ ఈ రెండు సినిమాలు కూడా చాలా వరకు పెద్ద చిత్రాలు కావడంతో వాటికి సంబంధించి ఈ టికెట్ల ధరలు అనేవి పెంచాలని చెప్పేసి, బెనిఫిట్ షోలు కల్పించే విధంగా పెంచుకునే విధంగా అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్మాతలు అయితే కోరడం జరిగింది. అందులో భాగంగానే హైకోర్టును ఆశ్రయించారు. కానీ దానికి సంబంధించే హైకోర్టు మాత్రం నిరాకరించింది, దానికి సంబంధించి తిరస్కరించింది. కానీ దీనికి సంబంధించి మరోసారి వాదనలు వినడానికి, అదే దానికి సంబంధించిన విచారణ జరపడం కోసం అయితే ఈ బుధవారం రోజున విచారణ అయితే జరగనుందని చెప్పాలి. రేఖ, రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.